హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీపీజే కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నానండి. ఇంట్లో మనం అప్పటికప్పటికి ఏదన్నా స్వీట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈజీగా చేసుకునే రవ్వ లడ్డూని ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్లు చేసి చూపిస్తాను. చూడండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ మనం ఇలా ఉండ చుట్టినా కూడా ఉండ అయిపోవాలన్నమాట, అలా ఉండాలి. అది నేను ఎలా చేశానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు బద్దలుగా కాకుండా ఇలా 2 ముక్కలుగా కట్ చేసాను చూడండి. ఇలా కట్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో బాదం పప్పు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా కిస్మిస్ అవి వేరే వేసుకున్నా పర్వాలేదు, నేను వేయట్లేదండి. నేను జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే కళాయిలో ఇంకొక స్పూను నెయ్యి వేసుకుని 1 కేజీ రవ్వ చేస్తున్నానండి. 1 కేజీ రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, లేదంటే మాడిపోతుంది, కింద అడుగున మాడిపోతుంది. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాలు కూడా పక్కని మరుగుతున్నాయండి. ఇప్పుడు నూక ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకొని నూక వేడిగా ఉండేటప్పుడే పంచదార వేసేసుకోవాలి. పంచదార అనేది 3/4 కిలో పంచదార వేస్తున్నానండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత వేడి పాలను ఇందులో వేసుకుందాము. చూసారా, కలిపిన తర్వాత ఇందులోనే పాలు వేసేసుకోవాలి. పాలు వేసుకుని గరితో కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి. పంచదార ఈ వేడి పాలు వేయడం వల్ల పంచదార అనేది కొంచెం జిగురుగా అవుతుందన్నమాట. మొత్తం అంతా కరగదండి, కానీ జిగురుగా అవుతుంది, కొంచెం పాకం కింద వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేడిగా ఉండేటప్పుడే ఇలా ఇది ఒక పక్కగా పెట్టుకుందాము. పక్కగా పెట్టి పైన ఇలా నొక్కిన తర్వాత నెమ్మదిగా ఒక పక్క నుంచి ఉండలు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. ఉండ కూడా చాలా ఈజీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉండలన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పైన చల్లారిపోతూ ఉంటుందండి, లోపల వేడిగా ఉంటుంది. చూసారా, చాలా రౌండ్గా వచ్చింది కదా. ఇలా అన్నీ ఉండలు చేసేసుకోవాలన్నమాట. అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు. మధ్యలో ఒకసారి మనం ఇలా పిండినంత ఇలా పక్కన పెట్టాం కాబట్టి నూకంతా ఒకసారి మళ్ళీ చేతితో కలుపుదామండి. ఎందుకంటే పైన అంతా ఆరిపోతుంది, లోపల మనం పాలు వేసాం కదా, మెత్తగా ఉంటుందండి. పైన కింద ఒకసారి బాగా కలుపుదాం. మళ్ళీ కలిపి అలాగే మళ్ళీ ఉండలు చేసేసుకుందాము. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. త్వరగా కూడా అయిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 1 కేజీ నూకకి 3/4 కేజీ పంచదార వేసానండి. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు, విసుగుపుట్టదు, నీట్గా కూడా అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఇలా మనం చేతి ఇలా అంటే కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి. చూసారా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. తినడానికి కూడా బాగుంది. మళ్ళీ ఇలా చుడితే ఉండ కూడా అయిపోతుందండి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.